ఈ పథకం అమలు పరిచింది సూపర్ 6లో అద్భుతంగా అమలు పరుస్తుందని భావించాలా రాష్ట్ర ప్రజలు? ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. నేను ప్రతి సందర్భంలో విమర్శిస్తున్నానని కాదు, మీరు చెప్పింది ఏంటి, చేస్తుంది ఏంటి, మీరు ఏం మాట చెప్పారు, మీరు ఏం ప్రజలు అమలు చేస్తున్నారు. నేను మీకు ఓకే మీమ్స్ అవి తప్పదు, ఎందుకంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందా ఇంకొకరు చేసిందా అనేది తమ సమస్య కాదు. మీమ్స్ చూపిస్తున్న సందర్భం ఎందుకంటే రాష్ట్ర ప్రజలకి మీరు ఇచ్చినటువంటి హామీలను ఆధారాలతో మాట్లాడాలి. మేము అనలేదు కదా, మేము మాట్లాడలేదు అనే కాదు, ఇది ఒక్కసారి చూడమని రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు. 13,000 రూపాయలు తల్లి అకౌంట్లో పడుతుంది, 2,000 రూపాయలు మెయింటెనెన్స్ గ్రాంట్ కింద స్కూల్స్ లో మెయింటెనెన్స్ కోసం ప్రభుత్వం ఆ నిధులు కూడా ఖర్చు పెడతాం జరుగుతుంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అమ్మఒడి ఇస్తాడు, ఏకంగా టాయిలెట్ మెయింటెనెన్స్, ఇతర మెయింటెనెన్స్ అని అమ్మఒడి నుంచి డబ్బులు లాగేస్తున్నాడు ఈ సైకో జగన్. 13,000 రూపాయలు తల్లి అకౌంట్ లో పడుతుంది, 2,000 రూపాయలు మెయింటెనెన్స్ గ్రాంట్ కింద అమ్మఒడి ఇస్తాడు, ఏకంగా టాయిలెట్ మెయింటెనెన్స్, ఇతర మెయింటెనెన్స్ అని అమ్మఒడి నుంచి డబ్బులు లాగేస్తున్నాడు ఈ. గత ప్రభుత్వం 15,000 అని చెప్పి 14,000 ఇస్తే సైకోలు లేకపోతే ఇంకోటి అన్నారు కదా. నేను ఇప్పుడు అడుగుతున్నా నారా లోకేష్ని, మరి మిమ్మల్ని ఏ పేరుతో పిలవాలి? ఇప్పుడు మీరేం 15,000 అన్నారు, 15,000 నుంచి 13,000 ఎలిమినేట్ చేసి 2,000 రూపాయలు ఇక్కడ కూడా ఇచ్చారు. ఇదే an amount of ₹2,000 per each student shall be deducted at source from the beneficiary and utilized for the overall development of educational ecosystem in the state. ఎడ్యుకేషనల్ ఎకోసిస్టమ్ ఇన్ ద స్టేట్కి తల్లుల అకౌంట్లో నుంచి డబ్బులు పడాల్సిన డబ్బుల్లో నుంచి తీయమని ఎవరు చెప్పాడండి? ఇప్పుడు మీరు 1,000 రూపాయలు తీసినందుకే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారిని సైకో అంటే, 2,000 తీసినందుకు మిమ్మల్ని ఏమనాలి? సైకో కంటే ఇంకా పెద్ద పదం ఇంకా ఏదన్నా వాడాలా? మనం చెప్పేదేమో శ్రీరంగ నీతులు, చేసేదేమో ఇగో ఇట్లాంటి పనులు. అధికారంలోకి రాకముందేమో ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమో ఇదే. అంటే బహుశా 6 నెలలు పరిచయాలు అయితే వాళ్ళు అవుతారన్నట్టు, పాప 6 నెలల పరిచయం, సంవత్సరం 6 నెలలకే 6 సంవత్సరం అయింది కదా. మన జనసేన గారి పవన్ కళ్యాణ్ గారి గాలి సోకినట్టుంది మీకు. మీరు కూడా గంటకు ఒక మాట పూటకొక రంగు మార్చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్గా గత ప్రభుత్వంలో 1,000 రూపాయలు డిడక్ట్ చేస్తే తల్లిదండ్రుల అకౌంట్లో నుంచి టాయిలెట్ల మెయింటెనెన్స్కి తీస్తే, మీరు అంటే టాయిలెట్ల మెయింటెనెన్స్కి తీస్తే అంటే ఇంకా ఒక విధంగా బెనిఫిట్ అది. ఎందుకంటే ఒక స్కూల్లో టాయిలెట్ బాగు చేసుకోవడానికి వాళ్ళకి ఆ ఖర్చుల్ని ఆ స్కూల్కి వాడుకుంటుంది. ఇప్పుడు మీరు ఏం చేశారు? ఈ 2,000 రూపాయలు ఓవరాల్ ఆంధ్రప్రదేశ్లో ఎకోసిస్టమ్, ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషనల్ సిస్టమ్ను బాగు చేయడానికి 2,000 రూపాయలు లాగేశారు. ఎవడికి వాడతాడు? ఎవడికి తెలియదు. వాడతారో లేదో ఎవడికి తెలియదు. ఇది వాడకుండా మీ అకౌంట్లో డబ్బులు వేసుకుంటారా? ఎవడికి తెలియదు. దీనికి ఆడిటింగ్ ఉంటుందా? ఎవరికి తెలీదు. రైట్ ఇన్ఫర్మేషన్ కింద అడిగితే దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ ఎండ్ అంటారు. మళ్ళీ మా తగుదనమ్మా అని మీ హోమ్ మినిస్టర్ వచ్చేసి అడగండి ఆర్టీఏ మీద ఇవ్వటానికి రెడీగా ఉన్నాం, మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రామరాజ్యం, మా రాజ్యంలో మర్డర్లు ఉండవు, రేపులు ఉండవు అని మాట్లాడతారు. రైట్ ఇన్ఫర్మేషన్ కింద అడగరు, చెప్పింది చెయ్యరు, చేసింది చెప్పరు, చెప్పేది చెయ్యరు. ఏం చెప్తున్నారో అర్థం కాదు. అర్థమైతే మాట్లాడటానికి లేదు, మాట్లాడితే కేసులు పెడతారు, కేసులు పెట్టి లోపలేస్తారు. అదేమనంటే రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు. నేను అనేది గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని నేను హృదయపూర్వకంగా కోరుతున్నా. 30 లక్షల మంది పిల్లల్ని అఫీషియల్గా తల్లుల్ని మీరు ఎలిమినేట్ చేశారు. ఈ 30 లక్షల మందికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఈ 54 లక్షల మందిలో కూడా ఎంతమందిని రేపొద్దున క్రైటీరియాలో ఎలిజిబిలిటీ తీసేయబోతున్నారు? మీరు దయచేసి 2,000 రూపాయలు ఏదైతే తల్లి అకౌంట్లో నుంచి డిడక్ట్ చేస్తున్నారో అది తీయకూడదు, డిడక్ట్ చేయకూడదు. బికాస్ ఇట్ ఈస్ నాట్ అ పార్ట్ ఆఫ్ యువర్ ప్రామిస్ అని జై భీమ్రా భారత పార్టీ డిమాండ్ చేస్తుంది. అండ్ ఈ 14 అన్డిస్క్లోజ్డ్ కండిషన్స్ ఏమైతే ఉన్నాయో విచ్ ఈస్ ఎఫెక్టింగ్ ది ఎంటైర్ స్కీమ్ షుడ్ బి ఇమ్మీడియట్లీ ఎక్స్క్లూడెడ్. It should not be the part of a GO, and every child is entitled for the scheme because you people never made such a promise before election.
even after election, at the time of issuance of the GO, these conditions were implicated unnecessarily to see that lakhs of children's mothers should be eliminated from the scheme, which is not at all acceptable. జేబీవరం భారత్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో తల్లుల అకౌంట్లోకి మీరు వేయాల్సిన డబ్బులు కనుక వేయకపోతే, తల్లుల అకౌంట్లో నుంచి కనుక మీరు 2,000 రూపాయలు డిడక్ట్ చేస్తే మీరు ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసినట్టుగా మేము భావించాం. ప్రజలు కూడా భావిస్తారని నేను అనుకోవటం లేదు. ప్రజలకి మీరు ఒక మంచి పరిపాలన అందించాల్సిన ఇలాంటి పరిస్థితుల్లో 15,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి ప్రామిస్ చేసిన ఇలాంటి పరిస్థితుల్లో ఈ విధమైనటువంటి కండిషన్స్ పెట్టి లక్షల మంది స్టూడెంట్స్ని ఎలిమినేట్ చేసి మమ్మల్ని అడిగేవాడు ఎవడు లేడు, మాట్లాడేవాడు ఎవడు లేడు, ఇదిగో రేపొద్దున మేము చూస్తాము అని చేపట్టడం అనేది మేము ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు అంగీకరిస్తారని నేనైతే అనుకోవటం లేదు. నేను మరలా కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నా, పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నా, గల్లా పట్టుకొని చొక్కా పట్టుకొని చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తాను, కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని చెప్పిన మీరు ఎక్కడ దాక్కున్నారు? ఏ వీరమల్లి షూటింగ్లో ఉన్నారు? దయచేసి బయటికి రండి, దయచేసి షూటింగ్ మూడ్లో నుంచి బయటికి రండి, దయచేసి ప్రజల తరపున అడగండి. కూటమి ప్రభుత్వంలో బోరుగడ్డ అనిల్ అనేటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయకపోతే నేను హోమ్ మినిస్టర్ని అయిపోతా, దిగిపో హరిత, నీకు అసలు హోమ్ మినిస్టర్ ఎక్కే పదవే లేదు, నేను పవన్ కళ్యాణ్గా హోమ్ మినిస్టర్ బాధ్యతలు చేపడితే ఇలా ఉండదో నేను చేపట్టబోతున్నానని మీరు రంకెలేసి అరిచి గొడవ పెట్టారు కదా. ఇప్పుడు కూడా అనండి, నారా లోకేష్ ఇచ్చిన ప్రామిస్ తప్పావు, తల్లులకి ఇచ్చిన ప్రామిస్ తప్పావు, 30 లక్షల మంది తల్లులకి ఇచ్చిన ప్రామిస్ తప్పావు, అన్డిస్క్లోజ్డ్ కండిషన్స్ చెప్పకుండా పెట్టావు, నువ్వు దిగిపో మినిస్టర్గా, నేను ఎక్కుతాను, నేను ఎడ్యుకేషన్ మినిస్టర్గా నేను అవుతాను, మీకు కూటమి ప్రభుత్వానికి మీ తెలుగుదేశం ప్రభుత్వానికి పరిపాలించే అర్హత లేదు, జనసేన ప్రభుత్వం వస్తుంది, జనసేన ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందని మీరు ప్రశ్నించండి. Because you are also a part and parcel of the government, and you also made promises to the people of the state, and you are also holds the manifesto along with the chief minister, and you made false promises to every citizen of this country, every citizen of the Andhra Pradesh, every person of the Andhra Pradesh. So I request honorable deputy chief minister garu కళ్ళు తెరవండి. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు స్క్రిప్ట్లో నుంచి బయటకు రండి, ప్రజల తరపున ప్రశ్నించండి. 30 లక్షల మంది తల్లులు మీ యొక్క స్టేట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. నేను చదివిన దాంట్లో, నేను చెప్పిన దాంట్లో ఇసుమంతైనా నా స్క్రిప్ట్ లేదు, ఇదంతా కూడా మీ స్క్రిప్టే, మీ అధికారులు ఇచ్చిన రికార్డే, మీ అధికారుల దగ్గర ఉన్న లెక్కలే. ఓవరాల్గా కండిషన్స్ పెట్టడం పొరపాటు. ఈ 14 కండిషన్స్ తీసేసేయండి. ఎవరో గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటాడు, గవర్నమెంట్ ఎంప్లాయీ యొక్క పిల్లోడికి ఇవ్వటం కూడా కరెక్ట్ కాదు, తీసేయండి, నో ప్రాబ్లం. అంతేగాని ఇదేందండి, 300 యూనిట్లు కాలితే రాదు, వైట్ రేషన్ కార్డు 10,000 రూపాయలు సంపాదిస్తే రాదు. అరే లోపలికి వెళ్ళి ఒక హోటల్లో, చిన్న హోటల్లో కప్పులు కడిగితే 10,000 రూపాయలు ఇస్తున్నారండి. ఒక చిన్న అక్క ఎవరైనా ఇంట్లో పనిచేసిన, మా ఇంట్లో పని అమ్మాయికి 10,000 రూపాయలు జీతం అండి. ఆ అమ్మాయికి ఇంకా ఎక్స్క్లూడ్ అయినట్టేనా?